హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనపకాయ పులుసు చేస్తున్నాను. దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, ఆనియన్స్, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనపకాయ ముక్కలు కావాలి. అవి కావాల్సిన పదార్థాలు. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెడతాను చూడండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు ఇంకా ఉప్పు, కారం, టమాటా పేస్ట్ కూడా కావాలి. టమాటా పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మరిగాక పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు అన్నీ వేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇంకా కలపలేదు. ఇప్పుడు కలుపుతున్నాను. కలుపుతాను చూడండి. అవి ఫ్రై అయినంత వరకు అలా కొంచెంసేపు కలుపుతూ ఉండాలి. ఆ కలిపాక ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ టైం రోలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే టమాటా పేస్ట్ వేసాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుతుంది. అలాగే తగినంత ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసాను. ఇవన్నీ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నాం. అవి దగ్గర పడాక చూడండి, ఇంకొంచెం ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను. ఆనపకాయ ముక్కలు కూడా ఉప్పు, కారం పట్టినంత వరకు కొంచెంసేపు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మూత కూడా పెడతాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ మూత తీస్తున్నాను. అలాగే మూత తీసాక కొంచెం తీసుకొని చింతపండు పులుపు వేస్తున్నాను. కొంచెంసేపు కలిపాక చింతపండు పులుపు వేసాక కొంచెం వాటర్ చాలదని పులుపుకి వాటర్ వేస్తున్నాను. మరొక కొంచెం వాటర్ వేసుకుంటాను. అలాగే కొంచెం వాటర్ వేసుకుని కొంచెంసేపు వాటర్ వేసాక మూత పెట్టుకుందాం. మూత పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను. పులుసు దగ్గర పడింది. ఇంకా కొంచెం దగ్గర పడాక కొత్తిమీర వేసి, గరం మసాలా పొడి వేసి చూపిస్తాను. చూడండి, కొత్తిమీర వేసాను. అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఆనపకాయ పులుసు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఆన్లైన్ గంట సింబల్ ఉంటే గంట సింబల్ టచ్ చేయగానే ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కానీ నచ్చితే ఓకే బాయ్.